Subscribe now and press the bell icon. Never miss an update. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ నేమ్ వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అన్నమాట. సో దీని కంటెంట్ ఆఫ్ ప్రెజెంటేషన్ అంటే మెయిన్ కంటెంట్ ఏందనేది ఫస్ట్ మనం యాప్ గురించి తెలుసుకునే ముందు కంటెంట్ ఏందనేది తెలుసుకుందాము. సో ఫస్ట్ కంటెంట్ నెంబర్ 1 వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ అబౌట్ కంపెనీ. సో సెకండ్ కంటెంట్ అబౌట్ కంపెనీ సిఎండి అండ్ అవార్డ్స్. థర్డ్ విజన్ అండ్ మిషన్. ఫోర్త్ వై we have used next money. So fifth types of earnings. Sixth unique selling point and goal setting for fast earning. So first of all company information. సో కంపెనీ ఫుల్ నేమ్ వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ అన్నమాట. సో కంపెనీ అనేది ఒక ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది సార్. ఫస్ట్ 11th December 2013 లో స్టార్ట్ అయింది. సో దీన్ని కొంచెం అంటే కంపెనీగా స్టార్ట్ అయింది. తర్వాత ఒక యాప్ ని ఇన్స్టాల్ చేశారనమాట. నెక్స్ట్ మనీ అనేసి ఒక యాప్ అనేది లాంచ్ చేయడం జరిగింది. అది 2017 లో ఫస్ట్ Jan లో చేయడం జరిగింది. సో ఈ 2 years లో 2013 to 17 లో కంపెనీకి సంబంధించిన ఆల్ ఏమైతే ప్రోగ్రెస్ చేయాల్సి ఉంటుందో అన్ని అప్డేట్ చేసి ప్లస్ అన్ని సర్టిఫికేట్ పరంగా అన్ని ఎలిజిబుల్ అయిన తర్వాతనే 2017 లో యాప్ అనేది ఇన్స్టాల్ చేయడం జరిగింది. తర్వాత ఇది ఒక డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ సార్. సో దీన్ని మనకు డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో రిజిస్టర్ అయిన డేట్ వచ్చేసి 26 December 2017. సో ఇంతకుముందు 2015 లో మనకి ప్రతి ఒక్కటి అంటే బ్యాడ్ కంపెనీస్ ఏమైతే అంటే మనకి కంటెంట్ లేనివి కొన్ని రిజిస్టర్ కానివి అలాంటి కంపెనీస్ అన్ని తీసేయడం తర్వాత 2017 లో 26 December 2017 లో మనకి కంపెనీ అనేది రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. సో అంతకుముందు ఏవైతే లీగల్ గా నడవని కంపెనీస్ అన్నిటిని 2015 లో రిజిస్ట్రేషన్ నుంచి తీసేశారనమాట. సో నెక్స్ట్ దీనికి అప్ టు నౌ అంటే 2017 నుంచి మనకి 2021 ఇప్పటి వరకు కూడా 15 lakh ప్లస్ డౌన్లోడ్ ఫ్రమ్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి 15 lakhs ప్లస్ అనే పర్సన్స్ డౌన్లోడ్ చేసుకున్నారు అనమాట. సో నెక్స్ట్ డైరెక్ట్ సెల్లింగ్ లిస్ట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే డైరెక్ట్ సెల్లింగ్ లో రిజిస్టర్ అయింది అని చెప్తున్నారు. కాకపోతే దానికి సంబంధించి మనకి ప్రూఫ్ ఏంటి అనేసి కొంతమంది క్వశ్చన్ చేయవచ్చు. సో దానికి గాను ఇది ఒకటి మీకు ప్రూఫ్ లా ఉంటుంది అనమాట. సో దీంట్లో అప్డేట్ అయింది 2017 లో అని చెప్పాం కదా. సో 2017 లో 278 అనే నెంబర్ లో నెక్స్ట్ జెన్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్. సో దాని రిజిస్ట్రేషన్ డేట్ కూడా మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి 2017 December 26 అనేసి. సో ఇది మహారాష్ట్రలో పూణేలో మనకి లాంచ్ చేయడం జరిగింది. కంపెనీ అనేది స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మనకి డైరెక్ట్ సెల్లింగ్ లో టోటల్ గైడ్ లైన్స్ లో ఎన్ని అంటే 457 కంపెనీస్ అనేవి ఉంటాయి. సో దాంట్లో మొత్తం 457 కంపెనీస్ లో కూడా మనకి 456 కంపెనీ అన్ని కూడా ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. అంటే ప్రొడక్ట్ బేస్డ్ అంటే మనకు ప్రొడక్ట్ ఉంటుంది, సమ్ ప్రొడక్ట్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తారు. సో వాటిని మనము బై చేసి మనం మళ్ళీ సేల్ చేయాల్సి ఉంటది. సో బీవీ మ్యాచ్ అవుతేనే మనకి అమౌంట్ అనేది ఇస్తారు అనేసి కొన్ని టార్గెట్స్ అనేది పెట్టడం జరుగుతుంది. సో అవి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మనకి కనిపించేది నెక్స్ట్ జెన్ అనే కంపెనీ. ఇది సర్వీస్ బేస్ అంటే ఒక యాప్ లాగా మనకు అనేది లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ టైం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలోనే ఫస్ట్ టైం ఇది మనకి లాంచ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ కంపెనీ అన్నమాట డైరెక్ట్ సెల్లింగ్ లో సర్వీస్ బేస్ లో. సో నెక్స్ట్ కంపెనీ సిఎండి అంటే ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలంటే దానికి ఒక పర్సన్ ఉండాలి. ఒక పర్సన్ విజనే మనకు ఒక కంపెనీ లాగా రన్ అవ్వడం జరుగుతుంది కాబట్టి సో ఆయన బ్యాక్ బోన్ అని కూడా చెప్పుకోవచ్చు. కంపెనీ సిఎండి మనకు ద యంగెస్ట్ సిఎండి ఇన్ ఇండియా. సార్ పేరు వచ్చేసి మిస్టర్ అభిషేక్ కుమార్ బర్మన్ సార్, సిఎండి ఆఫ్ నెక్స్ట్ జెన్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో మీకు డౌట్ ఉంటే ఒకసారి గూగుల్లో కూడా సెర్చ్ చేయండి సార్. గూగుల్లోకి వెళ్ళి ది యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా అని సెర్చ్ చేస్తే సార్ నేమ్ వస్తుంది అండ్ కంపెనీకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ కూడా ఆయనకు సంబంధించిన PDF కానీ వికీపీడియా కానీ ప్రతి ఒక్కటి మీకు ఆన్లైన్ లో గూగుల్లో దొరుకుతుంది అన్నమాట. సో నెక్స్ట్ సార్ కి ఈ కంపెనీకి వచ్చిన అవార్డ్స్ నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ అవార్డ్ విన్నింగ్ కంపెనీ 35 ప్లస్ నేషనల్ ఇంటర్నేషనల్ అవార్డ్స్ అనేది కంపెనీ విన్ అయింది. సో దాంట్లో ఫస్ట్ మనకి 2017 ఆగస్ట్ లో రాజీవ్ శిరోమణి అవార్డ్ అనేది వచ్చింది. సో సెకండ్ రాజీవ్ గాంధీ గ్లోబల్ ఎక్సలెన్స్ అవార్డ్ 2019 లో వచ్చింది. నెక్స్ట్
వరల్డ్ లీడర్‌షిప్ ఫెడరేషన్ దుబాయ్ నుంచి ఒక అవార్డ్ అనేది తీసుకోవడం జరిగింది. అది కూడా 2017 లోనే. నెక్స్ట్ కంపెనీకి డైరెక్టర్ మనకు సార్ సీఎండీ సార్ అనేది కంపెనీ స్టార్ట్ చేస్తే దానికి డైరెక్టర్ ఆఫ్ నెక్స్ట్ మనీ మేడం షబ్నా ప్రవీణ మేడం గారనేది అంటే డైరెక్టర్‌గా ఉన్నారు ప్రెజెంట్. సో మేడంకి వచ్చిన అవార్డ్స్ ఏందంటే డిజిటల్ వుమెన్ అవార్డ్ వచ్చింది. ఈ కామర్స్ అవార్డ్ సెరమనీ కూడా అంటే ఈ కామర్స్ అవార్డ్ సెరమనీలో డిజిటల్ వుమెన్ అవార్డ్ అనేది మేడంకొచ్చింది. అచీవ్డ్ గోల్డ్ లీఫ్ అవార్డ్ ఆల్సో. సో నెక్స్ట్ వచ్చేసి లీగల్ డాక్యుమెంట్స్. ఏదైనా కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఇందాక చెప్పినట్టు ఇల్లీగల్ గా స్టార్ట్ చేస్తే ఏ కంపెనీ అయినా కొన్ని రోజులకే క్లోజ్ అయిపోతుంది. అది నార్మల్ గా డైరెక్ట్ సెల్లింగ్ అయినా ఇంకే కంపెనీ అయినా కంపల్సరీ లీగల్ డాక్యుమెంట్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ గా ఉండాలి. ఈవెన్ అయితే షాప్ పెట్టాలన్నా మనకి ఒక లైసెన్స్ అనేది తీసుకోవడం జరుగుతది. సో లీగల్ డాక్యుమెంట్స్ ఏమున్నాయో చూస్తే జీఎస్టీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మనకు జీఎస్టీ పే చేయాల్సి ఉంటది. అది నార్మల్ గా ఇండియా పౌరుడైన ప్రతి ఒక్కరు జీఎస్టీ అనేది పే చేస్తారు. సో కంపెనీ తరపు నుంచి కూడా మనకి జీఎస్టీ సర్టిఫికేట్ ఉంది. సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఉంది. నెక్స్ట్ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ అయిన సర్టిఫికేట్ ఉంది. మీరు ఎంఎస్ఎంఈ రిజిస్టర్ అయిన కంపెనీస్ చాలా చూసుంటారు. సో ఇది కూడా దాంట్లో ఒకటన్నమాట. నెక్స్ట్ పాన్ కార్డ్. పాన్ కార్డ్ అనేది ప్రతి ఒక్క పౌరునికి ఉంటుంది. ప్లస్ కంపెనీస్‌కి గూడా మనకి పాన్ కార్డ్ అనేది ఉంటుంది. సో, ఈ పాన్ కార్డ్ విషయంలో నేను ఒక చిన్న మీకు చెప్పాలనుకుంటున్నా ఏంటంటే, మనకు పాన్ కార్డ్ ఒరిజినలా కాదా? అంటే ఈ కంపెనీదేనా పాన్ కార్డ్ వీళ్ళే క్రియేట్ చేసారా? లేకపోతే ఇలాంటి సర్టిఫికేట్స్ ఎన్నో క్రియేట్ చేయాలనుకునే కొంతమంది క్రియేటివ్ థింకర్స్ ఉంటారు. సో, వాళ్ళ కోసం ఏంటంటే, మీ కంపెనీ పరంగా కాకపోయినా మీ పర్సనల్‌గా మీకు పాన్ కార్డ్ ఉంటే దాంట్లో మీకు ఫస్ట్ నుంచి ఫిఫ్త్ లెటర్ ఒకసారి కౌంట్ జేసుకోండి. ఫస్ట్ నుంచి ఫిఫ్త్ లెటర్ మీకు మీ ఇంటి నేమ్‌లోని ఫస్ట్ లెటర్ అయినా, లేదా మన పేరులోని ఫస్ట్ లెటర్ అయినా మనకి ఫిఫ్త్ లెటర్‌గా ఉంటే అది ఒరిజినల్ పాన్ కార్డ్ అని అర్థం. సో, ఇక్కడ కంపెనీకి చూడండి మీరు ఫిఫ్త్ లెటర్ గమనిస్తే ఎన్ అనుంది. సో, కంపెనీ నేమ్ వచ్చేసి నెక్స్ట్ జెన్ ఇన్నోవేటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ప్లస్ యాప్ నేమ్ వచ్చేసి కూడా నెక్స్ట్ మనీ. సో, ఎన్ అనేది ఉంది కాబట్టి సో, పాన్ కార్డ్ అనేది ఒరిజినల్ అని మనం డిఫైన్ చేయొచ్చు. సో నెక్స్ట్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ సర్టిఫికేట్ అనేసి ఉంది. సో ఇవి మనకి ఐఎస్ఓ సర్టిఫికేట్ ఆల్సో ఇవి మనకి కంపెనీకి ఉన్న సర్టిఫికేట్స్ అంటే లీగల్ అని మీకు కొంచెం తెలియడానికి ఆ సర్టిఫికేట్స్ అనేది ఉంటది. ప్లస్ ఏ కంపెనీ స్టార్ట్ చేయాలన్నా కంపల్సరీ లీగల్ సర్టిఫికేట్ అవసరం కాబట్టి. సో నెక్స్ట్ విజన్ అండ్ మిషన్. సో కంపెనీ విజన్ ఏంటి, మిషన్ ఏంటి అనేది చూసినట్టయితే ఓపెన్ వాలెట్ బ్యాంక్. అంటే ఓపెన్ వాలెట్ అంటే ప్రెజెంట్ ఇప్పుడు గూగుల్ పే, ఫోన్ పే ఎలాగో ఇది కూడా ఓపెన్ వాలెట్ సిస్టమ్ అన్నమాట. సో నెక్స్ట్ ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్‌మెంట్. సో ఇండియాలో మనకు డెవలపింగ్ కంట్రీగా ఉంది. సో డెవలప్డ్ కంట్రీగా మనకు ఇండియా కావాలంటే ప్రతి భారతీయ పౌరుడు ఒక బిజినెస్ మనకి జాబ్ చేస్తూ కూడా ఒక బిజినెస్ ఆపర్చునిటీ ఉంటే సో ఎవ్రీవన్ కెన్ బి రిచ్. సో వాళ్ళ కోసం అనేసి తక్కువ ఇన్వెస్ట్‌మెంట్ మనం తక్కువగా అమౌంట్ తోని మనం స్టార్ట్ చేసి ఒక చిన్న బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ కావడానికి. సో ఈ కామర్స్ బిజినెస్. సో ఇది యాప్ ద్వారా నడుస్తుంది కాబట్టి ఒక ఈ కామర్స్ బిజినెస్ అన్నమాట. సో మిషన్ డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్వచ్ఛ్ భారత్ ఇవనేది కంపెనీ మిషన్స్ అన్నమాట. సో నెక్స్ట్ వై వి హావ్ టు జాయిన్ నెక్స్ట్ మనీ. మనం నెక్స్ట్ మనీలో ఎందుకు జాయిన్ అవ్వాలి అనడానికి మెయిన్ రీజన్స్ ఏంటో చూద్దాం. సో అదర్ వాలెట్ సిస్టమ్స్ నెక్స్ట్ మనీకి ఏంటంటే మనకు కండిషనల్ గా క్యాష్ బ్యాక్ అనేది వస్తది. ఫోన్ పేలో, గూగుల్ పేలో. సో ఇంతకు ముందు ప్రెజెంట్ మనకి ఫోన్ పే, గూగుల్ పే స్టార్ట్ అయినప్పుడు దాంట్లో మనకి స్టార్టింగ్ లో క్యాష్ బ్యాక్ అనేది ఇచ్చేవాళ్ళు వాళ్ళు. సో ఏం చేసేవాళ్ళంటే మన క్యాష్ బ్యాక్ ఇచ్చి ఒక 10% అట్లా క్యాష్ బ్యాక్ ఇచ్చి మనల్ని కస్టమర్స్‌గా మనల్ని క్రియేట్ చేసుకున్న తర్వాత సో కొంచెం కొంచెంగా వాళ్ళు తగ్గించడం జరిగింది. సో ఎందుకంటే ప్రెజెంట్ మనం అడిక్ట్ అయిపోయినాం కాబట్టి దానికి వాళ్ళకి ఆల్రెడీ అడిక్ట్ అయిపోయిన కస్టమర్స్‌కి మళ్ళీ మనం ఏం చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సో క్యాష్ బ్యాక్ అనేది బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అనేసి ఒక చిన్న ఆప్షన్ తీసుకొచ్చారు. ఫోన్ పే గాని, గూగుల్ పే గాని, పేటీఎం గాని. సో మన నెక్స్ట్ మనీ యాప్‌లో ఏంటంటే మీకు లైఫ్ టైమ్ గ్యారంటీ క్యాష్ బ్యాక్ అనేది వస్తది. ఎవ్రీ టైమ్ మీకు లైఫ్ టైమ్ గ్యారంటీ క్యాష్ బ్యాక్ నో లిమిట్ మళ్ళీ. లిమిట్ అనేది ఉండదు. ఇప్పుడు ఇచ్చి నెక్స్ట్ డే ఇవ్వరు. బెటర్ లక్ నెక్స్ట్ టైమ్ అనే ఆప్షన్ అనేది మీకు నెక్స్ట్ మనీ యాప్‌లో కనిపించదన్నమాట. సో నెక్స్ట్ బి2సి మాడ్యూల్స్. మీకు ఫోన్ పే, గూగుల్ పే ఏదైనా గూడా మనకు బి2సి బిజినెస్ టు కస్టమర్. సో వాళ్ళు బిజినెస్ చేసుకుంటారు. మన కస్టమర్‌గా ఎంచుకుంటున్నారు. సో కాకపోతే ఈ నెక్స్ట్ మనీ యాప్‌లో బి2బి మనము ఒక కంపెనీకి డైరెక్ట్ బిజినెస్ పార్ట్నర్ లాగా బిజినెస్ టు బిజినెస్. మనం బిజినెస్ చేస్తూ ఇంకొకరి బిజినెస్ ఇచ్చే ఒక గ్రేట్ ఆప్షన్ అన్నమాట నెక్స్ట్ మనీ యాప్ అనేది. సో నెక్స్ట్ ప్రైమ్ మెంబర్‌షిప్.
సో ప్రైమ్ మెంబర్‌షిప్ అంటే ఇప్పుడు ప్రెజెంట్ మన నెక్స్ట్ మనీ యాప్ యూజ్ చేసుకున్నప్పుడు మనం ఒక ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో దీంట్లో మనకి ప్రైమ్ మెంబర్‌షిప్ రూ. 1770 అనేది ఉంటది. అది కూడా ఒక్కటేసారి తీసుకోవాల్సి ఉంటది సార్. మళ్ళీ మనకి లైఫ్ టైమ్ గ్యారంటీగా క్యాష్ బ్యాక్ రావడానికి వన్ టైమ్ మనం పేమెంట్ చేసుకుంటాం. అంటే మెంబర్‌షిప్ అనేది వన్ టైమ్ మాత్రమే తీసుకుంటాం. మళ్ళీ మళ్ళీ మనము అంటే 1 మంత్‌కి ఒకసారి రెన్యువల్ చేయాలి, 2 మంత్స్‌కి ఒకసారి రెన్యువల్ చేయాలి, 1 ఇయర్‌కి చేయాలనేది ఉండదు. లేదు మీకు ఇది డౌట్ ఉంటే మన అదర్ యాప్స్‌లో చూడండి. మీకు అమెజాన్ ప్రైమ్ ఉంది, పేటీఎం ఉంది, యూట్యూబ్ ప్రైమ్ ఉంది. సో ఇవన్నీ కూడా యాడ్స్ రాకుండా అంటే ఇప్పుడు యూట్యూబ్ యూజ్ చేస్తుంటారు ప్రతి ఒక్కరు. పేటీఎం యూజ్ చేసినా చేయకపోయినా, అమెజాన్ ప్రైమ్ యూజ్ చేసేంత లేకపోయినా, యూట్యూబ్ అయితే కంపల్సరీ ప్రతి ఒక్కరు యూజ్ చేస్తా ఉంటారు. సో వాళ్ళేం చేస్తారంటే మనకు మధ్యలో ఒక అడ్వర్టైజ్‌మెంట్ ఇస్తారు. మనకు మీకు యాడ్స్ రాకుండా మొత్తం యాడ్స్ లేకుండా మీరు యూట్యూబ్‌ని యూజ్ చేయాలి అని అనుకుంటే రూ. 129 పర్ మంత్ మీరు పే చేయాల్సుంటది. వితౌట్ యాడ్స్. మీరు యూట్యూబ్ యూజ్ చేయాలనుకుంటే. దానికి యూట్యూబ్ ప్రీమియం ప్రైమ్ అనేది ఉంటుంది. సో, ఈ విధంగా మనం 1 మంత్‌కి పే చేసే రూ. 129 అట్లా మనకి ఎన్ని మంత్స్ అయిపోతే అన్ని మంత్స్ చేయాల్సుంటది. కాకపోతే నెక్స్ట్ మనీ యాప్‌లో అలా ఉండదు. రూ. 1770 అనేది మీరు వన్ టైమ్ పేమెంట్ చేసుకుంటే, అంటే మెంబర్‌షిప్ తీసుకుంటే, మీకు లైఫ్ టైమ్ అనేది అది ఒకటేసారి ఉండిపోతుందన్నమాట. సో, దీంట్లో మనం రూ. 1770 అనేది 1500 అనేది ఫీ అవుతే, రూ. 270 అనేది జీఎస్టీ మనం కట్ చేసుకుంటుందన్నమాట. సో, ఇది మనం రూ. 1770 మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత గూడా, మనకి రూ. 1500 అనేది రివార్డ్ పాయింట్స్ లాగా వస్తుంది. మీకు ఫోన్‌పే, గూగుల్ పే యూజ్ చేసినా గూడా రివార్డ్ పాయింట్స్ అనేది అప్పుడప్పుడు వస్తా ఉంటాయి. సో, దానిలాగానే దీనికి కూడా 1500 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. తర్వాత 1 రివార్డ్ పాయింట్ ఈక్వల్స్ టు రూ. 1 ప్లస్ మన మెంబర్‌షిప్ తీసుకున్నందుకు, ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకున్న వెంటనే వితిన్ సెకండ్‌లో 15 రివార్డ్ పాయింట్స్ అనేది ఫ్రీగా వస్తుంది. ఆ 1500 ప్లస్ ఈ 50 టోటల్ కలిపి 1550 రివార్డ్ పాయింట్స్ అనేది మనకి ఇన్‌స్టాంట్‌గా ఇస్తుందన్నమాట కంపెనీ. సో, నెక్స్ట్ యూజ్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్. ఇప్పుడొచ్చిన రివార్డ్ పాయింట్స్ అయితే ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా యూజ్ చేసుకోవచ్చు అనేది కొంతమందికి డౌట్ రావచ్చు. సో, రీచార్జ్ చేసుకున్నప్పుడు ప్రీపెయిడ్ గాని, డీటీహెచ్ గాని, డాటా కార్డ్ గాని, వోచర్స్ గాని మీరు ఏదైనా చేయండి. ప్రతి రీచార్జ్‌కి గూడా 1% అనేది రివార్డ్ పాయింట్స్ మీరు యూజ్ చేసుకోవచ్చుంటుంది. సో, నెక్స్ట్ దానికి మీకు అంటే మీరు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకున్నాక గూడా మీకు 2% అనేది క్యాష్ బ్యాక్ అనేదొస్తుంది. సో, నెక్స్ట్ బుకింగ్స్. హోటల్ బుకింగ్, ఫ్లైట్, బస్ మీరు ఏదైనా టికెట్ బుక్ చేసుకోండి. దాంట్లో మీకు 2-5% అనేది మీరు రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. సో, దీంట్లో గూడా గెట్ 2% ఆఫ్ క్యాష్ బ్యాక్. మీరు 2% క్యాష్ బ్యాక్ అనేది తీసుకోవచ్చు. షాపింగ్ సెషన్ ఉంటుందండి. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ మీరు ఏదైతే ప్రెజెంట్ యూజ్ చేస్తున్నారో అవన్నిటికి గూడా మనకి రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ చేయడం ఉండదు సార్. గమనించండి ఇక్కడ. మనకి రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవడానికి ఉండదు. షాపింగ్ సెషన్‌లో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మింత్రా ఈటీసీ వాటిలో మీకు 5-10% క్యాష్ బ్యాక్ మాత్రం గ్యారంటీగా వస్తది దీంట్లో గూడా. సో, బిల్ సెక్షన్ ఉంటుంది సార్ మనకి. లైట్ బిల్, కరెంట్ బిల్, గ్యాస్ బిల్ మనకి గవర్నమెంట్‌కి సంబంధించిన ఎనీ బిల్ మీరు పే చేసుకోండి. దాంట్లో మీకు క్యాష్ బ్యాక్ అనేది ఉండదు. క్యాష్ బ్యాక్ రాదు. బట్ మీకు దీంట్లో డిస్కౌంట్ పాయింట్స్ అనేదొస్తది సార్. 25% అనేదొస్తది. మళ్ళీ దీంట్లో గూడా మీరు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవడానికి ఉండదు చాయిస్. సో, షాపింగ్. నెక్స్ట్ షాపింగ్ అనేసి మీకు సెపరేట్‌గా ఇంకొకటి అంటే నెక్స్ట్ మనీకి సంబంధించిన సెపరేట్‌గా మీకు షాపింగ్ అనేది ఉంటుంది సార్ సెషన్. సో, దీంట్లో మీరు 1-70% 1-70% అనేది రివార్డ్ పాయింట్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. గెట్ 20% క్యాష్ బ్యాక్. సో, 20% అనేది క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. మీరేదైనా రూ. 100 పెట్టి ఒక వస్తువు తీసుకుంటే దాంట్లో మీకు రూ. 20 అనేది క్యాష్ బ్యాక్ వస్తుంది. సో, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్. ఇప్పటివరకు కంపెనీ ఏంటి, అవార్డ్స్ ఏంటి, దానికి యూజ్ ఏంటి, రివార్డ్ పాయింట్స్ ఎందుకు యూజ్ చేస్తామని తెలుసుకున్నాం కదా! ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఇన్‌కమ్. ఇన్‌కమ్స్ ఎన్ని రకాలుగా ఇన్‌కమ్ సోర్స్ అనేది దీంట్లో ఉంటుంది. సో, రెఫరల్ ఇన్‌కమ్ ఫస్ట్ ఉంటుంది. తర్వాత సెకండ్ టీమ్ రాయల్టీ ఉంటుంది. నెక్స్ట్ మనీ రాయల్టీ ఇన్‌కమ్ అండ్ క్రౌన్ డైమండ్ రాయల్టీ ఇన్‌కమ్, రీపర్చేస్ ఇన్‌కమ్, మర్చెంట్ ఇన్‌కమ్. సో, దీంట్లో ఫస్ట్ రెఫరల్ ఇన్‌కమ్ చూసుకుందాం సార్. సో, మీరు ఫోన్‌పే, గూగుల్ పే యూజ్ చేసినప్పుడు ఒక పర్సన్‌కి మీరు లింక్ పంపించి రెఫర్ చేస్తే సమ్ అమౌంట్ వస్తదనేసి మీకు స్టార్టింగ్‌లో చెప్పారు. సో, యూజర్స్ పెంచుకోవడానికనేసి. కానీ అక్కడ మీకు వచ్చింది ఒకటో, రెండో సార్లు వచ్చుంటది. తర్వాత రాకపోవచ్చు. సో, దీంట్లో ఎట్లా అంటే మీరు ఒక్క పర్సన్‌కి ఈ యాప్ గురించి రెఫర్ చేసినట్లయితే మీకు ఫర్ హెడ్‌కి రూ. 300 అనేది స్టార్టింగ్‌లో ఇస్తుంది ఒక పర్సన్ నుంచి మీకు. సో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ ఒక పర్సన్‌కి రెఫర్ చేస్తే 300 వస్తుంది గదా! సో, దీన్ని ఒక 5
ఫార్ములా ప్రకారం మనం యూజ్ చేసుకుంటే అంటే 5 అనేది మ్యాండేటరీ ఏం కాదు. మీరు 5 మెంబర్స్ చేసుకోవచ్చు, 10 మెంబర్స్ చేసుకోవచ్చు, 100 మెంబర్స్ చేసుకోవచ్చు, ఎంత మందికైనా చేసుకోవచ్చు. అట్లా నో లిమిట్. అంటే మీరు ఇంత మందికే చేయాలి అనేసి లిమిట్ ఏమి ఉండదు. సో 5 మెంబర్స్ ఏందంటే జస్ట్ ఇందులో ఉన్న రాయల్టీ ఇన్‌కమ్స్ కానీ లేకపోతే మనకు డైమండ్ ఇన్‌కమ్స్ కానీ ఇలాంటివి అచీవ్ కావడానికి ఈ 5 రూల్ అనేది పెట్టారు గానీ 5 అనేది మ్యాండేటరీ ఏం కాదు సార్. సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీరొక 5 మెంబర్స్‌కి రిఫర్ చేశారనుకోండి ఫస్ట్ మంత్‌లో. సో 5 మెంబర్స్‌కి రిఫర్ చేస్తే మీకొచ్చే 5/3 అంటే 1500 రూపీస్ అనేది మీకొస్తది. 5/300 అంటే మీరు అమౌంట్ పే చేస్తున్నారో 1770 రూపీస్ మెంబర్‌షిప్ తీసుకుంటున్నారు గదా! సో అదే అమౌంట్ మీరు ఎక్కడ రిఫర్ చేసిన వెంటనే మీకనేది అక్కడ ఫుల్‌ఫిల్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు రిఫర్ చేయడం వల్ల చానా బెనిఫిట్స్ ఉంటుంది సార్. సో ఫస్ట్ మీరు 5 మెంబర్స్ రిఫర్ చేస్తే 300 వచ్చింది గదా! సో మీకొచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్ మీరు చూపిస్తారు మీ ఫ్రెండ్స్‌కి వచ్చిందనేసి. నాకింత అమౌంట్ వచ్చిందని. సో వాళ్ళకి గూడా ఇంట్రెస్ట్ అనిపిచ్చి వాళ్ళు గూడా ఇంకొక 5 మెంబర్స్‌కి రిఫర్ చేస్తారు. సో అట్లా 5/5 25 మెంబర్స్ అనేది మీకు టీమ్ అనేది ఇంక్రీజ్ అవుతది. సో సెకండ్ టైమ్ మీకు అంటే సెకండ్ లెవెల్‌లో మీరు ఎవరైతే రిఫర్ చేసిన పర్సన్ ఇంకొకరికి రిఫర్ చేస్తారో అప్పుడు మీకు 25 పర్ హెడ్‌కి 30 రూపీస్ అనేది ఇస్తది కంపెనీ. సో అప్పుడు మీకు 25 రూపీస్ అంటే 750 రూపీస్ అనేది మీకొచ్చే ఇన్‌కమ్ అవుతుంది. సో అలాగే ఆ 25 మెంబర్స్‌కి గూడా ఇంట్రెస్ట్ అనిపిచ్చింది. వాళ్ళు గూడా ఇంకా వేరే వాళ్ళకి రిఫర్ చేశారు. సో అలా వాళ్ళు గూడా ఇంకొక 5 మెంబర్స్‌కి రిఫర్ చేసుకుంటే సో 25/5 125 అనేది మీ టీమ్ అవుతుంది సార్. సో పర్ హెడ్‌కి మీకు ఈ టైమ్‌లో అంటే థర్డ్ టైమ్ 45 రూపీస్ అనేది పే చేస్తా ఉంటది. సో 45 రూపీస్ ఇంటూ 125 అంటే 5625 రూపీస్ అనేది అవుతది మీ ఇన్‌కమ్. సో నెక్స్ట్ ఫోర్త్ టైమ్ అంటే మీ కింద ఇంకొక ఫోర్త్ లెవెల్‌లో ఇంకొక పర్సన్‌కి ఆ 125 మెంబర్స్‌లో రిఫర్ చేశారనుకోండి. వాళ్ళు 125/5 రిఫర్ చేస్తే మనకి 625 అనేది మీ టీమ్ అవుతది. సో ఈచ్ వన్ పర్సన్ నుంచి మీకు 60 రూపీస్ అనేది పే చేస్తది. ఈ ఫోర్త్ లెవెల్‌లో. సో మీకొచ్చే ఇన్‌కమ్ 37,500 రూపీస్ అనేది మీకొచ్చే ఇన్‌కమ్. సో ఇదే విధంగా ఇదే కాన్సెప్ట్‌ని ప్రతి ఒక్కరు ఫాలో అవుతా వెళ్తా ఉంటే, సో మీకు టోటల్ ఇన్‌కమ్ వచ్చేసి అంటే మీరొక 10 మంత్స్‌లో ఈ ఒక్కొక్క లెవెల్‌ని ఒక్కొక్క మంత్ అనుకుంటే, ఫస్ట్ మంత్‌లో మీకు 1500 వచ్చింది గదా! సో ఇలాగే 10థ్ లెవెల్‌కొచ్చేసరికి మీకు 140 క్రోర్స్ అనేది మీకొచ్చే ఇన్‌కమ్ అవుతది 10థ్ లెవెల్‌లో. సో 10థ్ మంత్‌లో మీరంతా ఎర్న్ చేసుకోవచ్చు. సో ఈ ప్రతి మంత్ అంటే 10థ్ మంత్ వరకి మీకు ఆ టోటల్ అమౌంట్ కలిపి 178 సీఆర్ అనేది మీరొక 1-12 మంత్స్‌లో మీరు తీసుకోవచ్చు. అంటే 1 ఇయర్ పీరియడ్‌లో మీరు 170 క్రోర్స్ అనేది మీరు గెయిన్ చేయొచ్చు. అంత బెటర్ ఆప్షన్ ఉంటుందిక్కడ. సో దీంట్లో మనకి కొంచెం డౌట్ రావచ్చు. ఇంత ఇన్‌కమ్ తీసుకోవచ్చా మేడం? అసలు ఇంత ఇన్‌కమ్ వస్తదా? అసలు ఇంత ఇస్తారా అనేసి కొంతమందికి డౌట్ రావచ్చు. సో ఇది కూడా 100% వర్క్ జరిగితేనే గదా! మనకు ఆల్రెడీ అక్కడుంది. 525 ఈ ఫార్మాట్ 100% ఫాలో అయ్యి, 100% వర్క్ జరిగితేనే మనకు 178 సీఆర్ అనేదొస్తది. లేదు మనకి ఒక్కొక్క పర్సన్ ఒక్కొక్క విధంగా ఉంటారు. మీరిచ్చిన 5 మెంబర్స్‌లో గూడా వాళ్ళు చేస్తారో, చేయలేకపోవచ్చు. అందులో ఒక్కరు వర్క్ జేయొచ్చు, ఇద్దరు వర్క్ చేయొచ్చు, లేదా ఒక్కొక్క పర్సన్ చేయలేకపోవచ్చు. సో ఈవెన్ ఆ సిట్యుయేషన్‌లో గూడా మీరు 100%లో 90% ఫెయిల్ అయ్యి 10% అనేది సక్సెస్ అయినా గూడా మీకొచ్చేసి 17.8 క్రోర్స్ అనేది తీసుకోవచ్చు. లేదు అట్లా అది గూడా జరగలేదు. 99% ఫెయిల్ అయ్యారు. ఓన్లీ 1% అనేది సక్సెస్ మీకొచ్చినా గూడా 1.78 సీఆర్ అనేది మీరు తీసుకోవచ్చు. లేదు సార్ అది గూడా జరగలేదు. 0.1% అయినా గూడా 17.8 లాక్స్ అనేది మీరు తీసుకునే ఇన్‌కమ్ అవుతుంది. సో, ఈ విధంగా మీరు అంటే వర్క్ అయినా 100% సక్సెస్ అవుతదని గ్యారంటీ లేదు అనే ఆప్షన్ వచ్చినా గూడా, మీకు 0.1% అయినా గూడా 17.8 లాక్స్ అనేది మీరు తీసుకోవచ్చు. సో, ఇది మీకు సక్సెస్ రేషియో అంటారు దీన్ని. రెఫరల్ ఇన్‌కమ్ ద్వారా వచ్చే ఇన్‌కమ్స్ ఇవి మీకు. ఓన్లీ రెఫరల్ ఇన్‌కమ్ ద్వారానే మీరు 17.8 లాక్స్ తీసుకున్నా గూడా. నెక్స్ట్ దీంట్లో ఉండే బెనిఫిట్స్ అంటే మీకు ఇక్కడ టూర్ ఆప్షన్ గూడా ఉంటుంది. చానా మందికి చానా ప్లేసెస్‌కి వెళ్ళాలి అని ఉంటుంది. కాకపోతే చాలా మందికి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ లేదా ఇంట్లో పని అలాంటి ఏదో ఒక రీజన్స్‌తోని మనం ఎళ్ళలేకపోతాం. మన డ్రీమ్స్ అన్ని ఫుల్‌ఫిల్ చేసుకోలేకపోతాం. సో, ఇక్కడ మీకు నెక్స్ట్ మనీ అనేది టూర్ ఆఫర్ గూడా ఇస్తుంది సార్. సో, మీకు ఫస్ట్ మంత్‌లో 5 అంటే మీరు జాయిన్ అయిన దగ్గర నుంచి అంటే మీరు మెంబర్‌షిప్ తీసుకున్న తర్వాత నుంచి
అప్ టు 1 మంత్ లోపు 5+25 అనేది మీరు కంప్లీట్ చేస్తే అది 30 డేస్‌లో మీకు గోవా టూర్ అనేది అచీవ్‌మెంట్ ఉంటుంది. సో, దీంట్లో మీ అమౌంట్ ఏముండదు సార్. కంపెనీ అమౌంట్, పర్సనల్ అమౌంట్ తీసుకొని మిమ్మల్ని టూర్‌కనేది తీసుకెళ్తా ఉంటది. సో, ఇది కొంతమంది ఎలిజిబుల్ కావచ్చు, కొంతమంది ఎలిజిబుల్ కాకపోవచ్చు. ఈవెన్ ఇది కాకపోయినా సెకండ్ మీకు ఇంకోటి ఏంటుంటంటే ఇంటర్నేషనల్ టూర్ ఉంటుంది సార్. సో, 5+25+125 అంటే మీరొక 5 మెంబర్స్ చేసి వాళ్ళు 25 మెంబర్స్ చేసి ఆ 5 మెంబర్స్ ఇంకో 25 మెంబర్స్ కూడా ఇంకో 5 మెంబర్స్ చేస్తే 125 అనేది మీకు వస్తాయి. అది కూడా 90 డేస్‌లో ఒక్కొక్క మంత్‌కి 5, 25 125 ఎవ్రీ మంత్‌కి 5 అంటే ఇంక్రీజ్ అనేది అవుతుంది. సో, అట్లా అయినప్పుడు మీకు ముంబైకి గాని, మలేషియా గాని, బ్యాంకాక్ ఈ మూడిట్లో ఏదో ఒక ప్లేస్‌కనేది తీసుకెళ్తది. సో, నెక్స్ట్ ఇది గూడా కొంతమందికి ఆప్షన్ జరగొచ్చు, జరగకపోవచ్చు. అంటే టైమ్ పీరియడ్‌లో జరగడం అనేది కొంచెం కష్టమైన సిట్యుయేషన్స్ ఉన్నా గూడా, మీకు ఇంకొక థర్డ్ ఆప్షన్ గూడా ఉంది సార్. దాంట్లో ఏంటంటే మీరు 5+25+125+625 సో, దీనికి టైమ్ లిమిట్ అని ఏం లేదు సార్. మీరు ఇన్ని మంత్స్‌లో జేయాలి అనేసి ఏం లేదు. మీకు నో టైమ్ లిమిట్ ఎప్పుడైనా జేయొచ్చు. కానీ చేస్తే మాత్రం మీకు ఇంటర్నేషనల్ ట్రిప్స్ అనేది ఉంటది సార్. సేమ్ దుబాయ్, మలేషియా, బ్యాంకాక్. సో, దీంట్లో సెకండ్ ఇన్‌కమ్ వచ్చేసి టీమ్ రాయల్టీ ఇన్‌కమ్. సో, మీరిప్పుడు ఏదైతే టీమ్ అనుకుంటున్నారో, ఆ టీమ్ రాయల్టీ ఇన్‌కమ్ అనేది వచ్చేసింది సార్. సో, మీరొక 5 మెంబర్స్‌కి రిఫర్ చేశారు సార్. సో, దీంట్లో ఫస్ట్ వచ్చేసి సిల్వర్ రాయల్టీ ఉంటుంది. సిల్వర్ రాయల్టీలో మీరొక 5 మెంబర్స్‌కి చేశారు. చేసిన తర్వాత ఆ పర్సన్ ఒక్కొక్క పర్సన్ మళ్ళీ ఒక్కొక్కరికి చేసుకుంటూ అంటే ఏ పర్సన్ ఏ అనే ఒక పర్సన్ ఉన్నారు సార్. సో, ఆ పర్సన్ కింద బి అని ఇంకో పర్సన్ వచ్చారు. ఆ పర్సన్ కింద సి అనే ఇంకో పర్సన్ వచ్చారు. ఆ పర్సన్ కింద డి అని ఇంకో పర్సన్ వచ్చారు. ఇట్లా 10థ్ లెవెల్ వరకి అంటే 10థ్ పర్సన్ వరకి మీకు ఆహ్, స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అయితే సో, టోటల్ ఎంత అంటే మీకు ఇక్కడ 1-9 మెంబర్స్ ఒకరి కింద ఒకరొస్తారు. సో, 5 మెంబర్స్ అనేది మీకు స్టార్టింగ్‌లో 5 మెంబర్స్ రిఫర్ చేస్తారు కదా! ఆ 5 మెంబర్స్. సో, 14 మెంబర్స్ అనేది మీ టీమ్ అయితే సో, మీకు ఆఫ్టర్ 10థ్ లెవెల్ అంటే పదో లెవెల్ తర్వాత గూడా మీకు ఇప్పుడు 150 రూపీస్ అనేది లాస్ట్‌లో చూపించాం గదా! ఆ 150 రూపీస్ తర్వాత గూడా మీకు ఎవ్రీ పర్సన్ నుంచి పర్ ఐడీకి 15 రూపీస్ అనేది మీకొస్తది. అది ఎంత వరకైనా కానియండి. మీ కింద మళ్ళీ ఒక సిల్వర్ వచ్చేంత వరకి మీకు 15 రూపీస్ అనేది పర్ హెడ్‌కి అనేది ఇస్తుంది సార్ కంపెనీ. ఈవెన్ మీరు 178 సీఆర్ తీసుకున్న తర్వాత గూడా. సో, నెక్స్ట్ దీంట్లోనే లీడర్‌షిప్ బోనస్ అని ఉంటుంది సార్. ఏంటంటే 5+25 మీరు 5 మెంబర్స్ చేసి, ఆ 5 మెంబర్స్ గూడా ఇంకో 5 మెంబర్స్‌కి రిఫర్ చేస్తే అంటే మీకు 525 స్ట్రక్చర్ అనేది కంప్లీట్ అయితే 10% అనేది మీకు కింద ఎవరైతే అంటే రిఫర్ చేసిన పర్సన్స్ నుంచి మనకి 10% అనేది ఇన్‌కమ్ వస్తుంది సార్. సో, నెక్స్ట్ మీకు గోల్డ్ స్టార్ రాయల్టీ ఉంటుంది. సో, దీంట్లో ఎట్లా అంటే మీ 5 మెంబర్స్ ఎవరైతే మీ కింద ఉన్నారో మెంబర్‌షిప్ తీసుకున్న పర్సన్స్, ఆ 5 మెంబర్స్ కూడా సిల్వర్స్ అయితే ఆ 5 మెంబర్స్ డైరెక్ట్‌గా సిల్వర్స్ అయినప్పుడు మీకు గోల్డ్ రాయల్టీ అనేది స్టార్ట్ అవుతది. అది మీరు 10థ్ లెవెల్ తర్వాత వచ్చే ప్రతి పర్సన్ నుంచి మీకు 30 రూపీస్ అనేది వస్తది సార్. సో, 30 రూపీస్ అంటే మీకు అప్ టు 10థ్ లెవెల్ తర్వాత ఆల్రెడీ 10థ్ లెవెల్ వరకు ఆల్రెడీ మీకు ఇన్‌కమ్ వస్తది. సో, దాని తర్వాత గూడా మీకు ఇన్‌కమ్ రావాలంటే, ఆ తర్వాత గూడా మీకు 2% అనేది మీకు ఇన్‌కమ్ వస్తది. 10థ్ లెవెల్ తర్వాత గూడా. సో, 30 రూపీస్ అనేది పర్ హెడ్‌కొస్తది. మళ్ళీ మీ కింద గోల్డ్ స్టార్ అయ్యే వరకి. సో, నెక్స్ట్ డైమండ్ రాయల్టీ. డైమండ్ అంటే మీకు ఎవరైతే 5 మెంబర్స్ సిల్వర్స్ అయ్యారు గదా! దాంట్లో ఎక్కడైనా ఏ లెవెల్‌లో అయినా 1-10థ్ లెవెల్ వరకి ఎక్కడ ఎవరు గోల్డ్ అయినా గూడా మీరనేది డైమండ్ అవ్వచ్చు సార్. ఆ 5 మెంబర్స్‌లో. సో, 5 మెంబర్స్‌లో ఈ లెవెల్ అనేది అంటే 5 మెంబర్స్‌కే కావాలని లేదు. ఆ 5 లెవెల్స్‌లో 10థ్ లెవెల్ వరకి 5 మెంబర్స్‌లో ఎక్కడైనా ఎవ్వరైనా గూడా మీకనేది డైమండ్ రాయల్టీ అనేది స్టార్ట్ అవుతది. సో, ఈ డైమండ్ రాయల్టీ వచ్చేసి 55 రూపీస్ పర్ హెడ్ ఉంటుంది. సో, మీ కింద మళ్ళీ డైమండ్ వచ్చేంత వరకి ఇన్‌కమ్ అనేది మీకు నడుస్తా ఉంటది. సో, నెక్స్ట్ క్రౌన్ డైమండ్. క్రౌన్ డైమండ్ అంటే గూడా సేమ్ ఇందాక గోల్డ్ లాగానే డైమండ్ లాగానే ఇది గూడా ఉంటుంది. సో, మీ కింద 5 మెంబర్స్‌లో ఎక్కడైనా ఎవరైనా మీకు డైమండ్ అనేది కంప్లీట్ జేస్తే మీకు క్రౌన్ డైమండ్ స్టార్ రాయల్టీ అనేదొస్తది. సో, దీంట్లో మీకు పర్ హెడ్‌కనేసి ఏముండదు సార్. ఎలా ఉంటుందంటే ఆహ్, కంపెనీ టోటల్ ఇన్‌కమ్‌లో మీకు 1% అనేది మీ కంపెనీ టర్నోవర్‌లో 1% అనేది మీకు ఇన్‌కమ్ ఇస్తా ఉంటారు. సో, నెక్స్ట్ రీపర్చేస్ ఇన్‌కమ్.
సో రీపర్చేస్ ఇన్‌కమ్ అంటే ఏం లేదు సార్. మీరు ఆల్రెడీ మీకు సమ్ టీమ్ అవుతుంది. మీకు చానా టీమ్ అయిన తర్వాత మీకు ఫోన్‌పే, గూగుల్ పేలో మీరు రిఫర్ చేసిన తర్వాత ఆ పర్సన్ రీచార్జ్ చేస్తే మీకేం రాదు. బుకింగ్ చేసినా మీకేం రాదు. జస్ట్ రిఫర్ చేసిన దానికి మీకు ఇన్‌కమ్ అనేది వస్తది గదా! సో ఇక్కడ ఎట్లుంటుందంటే మీకు 10థ్ లెవెల్ వరకు ఏదైతే టీమ్ ఉంటుందో, ఆ టీమ్‌లో ఎవరు రీచార్జ్ చేయనియండి, షాపింగ్ చేయనియండి, బుకింగ్స్ అనేది చేసుకున్నా గూడా మీకు 25% అనేది మీకు క్యాష్ బ్యాక్ అనేది వస్తది. సో వాళ్ళతో పాటు వాళ్ళకొస్తది. ప్లస్ వాళ్ళతో పాటు మీకు గూడా వస్తదన్నమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దామండి. ఇక్కడ ఒక పర్సన్ రూ. 1000 పెట్టి ఒక టికెట్ అనేది బస్ టికెట్ బుక్ చేసాడండి. సో మనకు బుక్ చేసిన తర్వాత మనకు రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి గదా సార్. సో రూ. 1000 బుక్ చేస్తే మనం ఏదైనా వేరే యాప్‌లో రూ. 1000 పెట్టి ఒక షాపింగ్ గాని ఇంకేదైనా చేసినా గూడా బుక్ చేసినా గూడా మనం రూ. 1000 కంపల్సరీ పే చేయాల్సుంటదక్కడ. ఆ రూ. 1000 మీరు పే చేస్తేనే రూ. 1 తక్కువ ఉన్నా మళ్ళీ మీకు ఆ టికెట్ అనేది బుక్ అవ్వదన్నమాట. సో ఇక్కడేంటంటే మీకున్న అంటే యూజ్ ఏంటంటే రూ. 1000 బస్ టికెట్ అయితే మీకు యూజ్ ఆఫ్ రివార్డ్ పాయింట్స్ 2% అనేది ఉంటది. 2% 1000లో 2% అంటే రూ. 20. సో రూ. 20 అనేది మీరు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసుకోవచ్చు. ప్లస్ అదే విధంగా మీరు రివార్డ్ పాయింట్స్ యూజ్ చేసి టికెట్ బుక్ చేసిన వెంటనే మీకు రూ. 40 అనేది అంటే 4% క్యాష్ బ్యాక్ అనేదొస్తది. సో మీకిక్కడ మీరు సేవ్ చేసుకునే అమౌంట్ రూ. 60 అనేది మీరు సేవ్ చేసుకుంటున్నారు. అదర్ యాప్స్‌లో అయితే రూ. 1000 మీరు మ్యాండేటరీ‌గా పే చేయాల్సుంటది. బట్ ఇక్కడ మీరు ఓన్లీ 940 తోని మీకేదైతే ఫైనల్ టికెట్ ఉంటుందో దాని ప్రైస్ అనేది 940కి మీకు చేరిపోతదన్నమాట. మీరు 940 పెట్టి ఆ టికెట్ బుక్ చేసుకోవడానికి మీకిక్కడ ఒక యూజ్ అనేదుంది. సో రూ. 60 మీరు సేవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ తర్వాత మీకు 940 వచ్చిన తర్వాత ఈ 25% అనేది మనకు క్యాష్ బ్యాక్ వస్తది. ఒక్కొక్క పర్సన్‌కి 10థ్ లెవెల్ వరకని చెప్పాను గదా! సో అదెలా వస్తుందంటే ఇక్కడ మీకు రూ. 40 అనేది క్యాష్ బ్యాక్ వచ్చింది గదా! ఆ రూ. 40ని గూడా ఒక్కొక్క లెవెల్ నుంచి మీకు 25% అనేది పంచుతది. సో రూ. 40లో మీకు 25% అంటే రూ. 10. సో 10 గూడా 10థ్ లెవెల్‌కి పంచితే 10/10 అంటే రూ. 1. సో రూ. 1 అనేది ఈచ్ వన్ పర్సన్‌కి వస్తది. సో మీరు బెనిఫిటే, మీకు బెనిఫిట్ ప్లస్ మీ కింద ఎవరైతే టీమ్ ఉంటారో వాళ్ళకి గూడా బెనిఫిట్ అనేది ఇక్కడ చూపిస్తుంది సార్. సో నెక్స్ట్ మర్చెంట్ ఇన్‌కమ్. సో ఈ మర్చెంట్ ఇన్‌కమ్ అనేది మన కింద ఎక్కువగా టీమ్ అయినప్పుడు మనము ఎక్కువగా టీమ్ అయిన తర్వాత మన దగ్గర నియర్ బై షాప్స్ ఏదైతే ఉంటాయి మెడికల్ షాప్ గాని, కిరాణా షాప్ గాని ఏదున్నా వాళ్ళకి మనం ఈ మర్చెంట్ అకౌంట్ అనేది రెఫర్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ ఉన్న కోవిడ్ సిట్యుయేషన్‌లో దీంతోని మీకు యూజ్ ఉండకపోవచ్చు. సో ఈ మర్చెంట్ యూజ్ చేసుకోవాలనుకుంటే ఫర్దర్‌గా మీరు టీమ్ అనేది ఇంక్రీజ్ చేసుకోవాల్సుంటది. సో నెక్స్ట్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. యూనిక్ సెల్లింగ్ పాయింట్ అంటే ఓవరాల్‌గా మీకు ఈ యాప్ యూజ్ చేయడం వల్లొచ్చే బెనిఫిట్స్. ఇన్‌స్టాంట్ మనీ. ఇన్‌స్టాంట్ మనీ అంటే ఇందాక మీకు చెప్పాను కదా సార్ రెఫరల్ ఇన్‌కమ్ గురించి. సో రెఫరల్ ఇన్‌కమ్‌లో మీరు రెఫర్ చేసిన తర్వాత 1 మంత్‌కి, 1 వీక్‌కి, వీక్లీ పేమెంట్, మంత్లీ పేమెంట్ అనేది ఉండదు. మీకు ఇన్‌స్టాంట్‌గా అమౌంట్ అనేదొస్తది. మీరిప్పుడు రెఫర్ చేస్తే వితిన్ సెకండ్స్‌లో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్‌లో మీ అకౌంట్‌లోకి అమౌంట్ అనేది ఆహ్, క్రెడిట్ అవుతదన్నమాట. సో అట్లా ఇన్‌స్టాంట్ మనీ ఒకటి. నో సెల్, నో ప్రొడక్ట్, నో రిక్వైర్డ్. అంటే ప్రొడక్ట్ సెల్లింగ్, బయింగ్ అనేది ఏముండదు. మళ్ళీ మీకింత టార్గెట్ అనేది కూడా ఏముండదు. అది మీ ఇష్టం పైన డిపెండ్ అయి ఉంటది. 5 10 ఎంత మందికి జేస్తారనేది మీ పర్సనల్‌గా మీకుంటుంది గానీ, ఇక్కడ కంపెనీ ఏం టార్గెట్ ఇవ్వదన్నమాట. సో గ్రోత్ లెవెల్ ఇన్‌కమ్. మీరు గ్రోత్ పెరుగుతున్న కొద్దీ మీకు ఇన్‌కమ్ అనేది ఇంక్రీజ్ అవుతా ఉంటది. డిక్రీజ్ అనేది ఉండదు. నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను నెక్స్ట్ మనీ యాప్‌ని యూజ్ చేస్తున్నాను. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చి నేను ఎక్స్‌పైరీ అయినా గూడా నాకు ఎవరైతే నేను ఒక పర్సన్‌కి ఇట్లా పెట్టుకుంటానన్నమాట. అంటే నామినీ ఫెసిలిటీ లాగా. నేను ఒక పర్సన్‌కి నామినీ పెట్టుకున్నాననుకోండి. నా ఇన్‌కమ్ ఏదైతే నేను ఎక్స్‌పైర్ అవ్వచ్చు. బట్ నా టీమ్ అయితే ఎక్స్‌పైర్ అవ్వదు గదా సార్. సో వాళ్ళు వర్క్ జేస్తారు. ఆ ఇన్‌కమ్ అనేది ఎవరు తీసుకోవాలి? నేను కాకపోతే నా నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకోవాలి. సో, ఆ నామినీ ఫెసిలిటీ అనేది దీంట్లో ఉంది సార్. నాకు ఆహ్, నే నాకేదైనా ప్రాబ్లమ్ అయినా ఎవరైతే నా నామినీ ఉంటారో వాళ్ళనేది ఇక్కడ అమౌంట్ తీసుకోవచ్చు. సో, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఆహ్, ఇలా మీకు చానా రిస్క్ అనేది ఏముండదు సార్ దీంట్లో. రిస్క్ మళ్ళీ టార్గెట్ అనేదుండదు. ప్రొడక్ట్ బై చేయాలి, సెల్ చేయాలనేదుండదు. సో, మీకు టోటల్‌గా బెనిఫిషియల్ యాప్. మీరేదైతే ఖర్చు పెట్టుకుంటూ ఇన్‌కమ్ గెయిన్ చేసుకునే ఒక బెస్ట్ ఆపర్చునిటీ అన్నమాట.
సో నెక్స్ట్ దీంట్లో మీకు సపోర్ట్ కూడా ఉంటుంది. ఏంటంటే ప్రతి ఒక్కటి మీకు ఏదైనా తెలియకపోతే ఫస్ట్ టైమ్ నేను దీంట్లోకి వస్తున్నాను గదా! నాకేం తెలియదు అనుకునే వాళ్ళకి గైడ్‌లైన్స్ ఉంటుంది. ప్రతి ఒక్కరు సపోర్ట్ జేస్తారు. మీకు డైలీ జూమ్ ప్రెజెంటేషన్ ఉంటుంది. యాప్ గురించి టోటల్‌గా మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం మీరు గ్యాదర్ చేసుకోవడానికి మీకు జూమ్ ప్రెజెంటేషన్ అని ఒక గొప్ప సోర్స్ ఉంది ఇక్కడ. సో దీంతో మీరు ప్రతి ఒక్కటి ఏ డౌట్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ గోల్ సెట్టింగ్ ఫర్ ఫాస్ట్ ఎర్నింగ్. సో మనం లెర్న్ చేస్తాం. ఇప్పుడు జూమ్ ప్రెజెంటేషన్ ఉంది. డైలీ మనము యాప్ గురించి నేర్చుకుంటున్నాం. మనం నేర్చుకున్నది ఏదైనా ఒకరికి టీచ్ చేస్తే మనకి ఎక్కువగా గుర్తుంటదనమాట. సో లెర్న్ చేయండి. మనకు ఎవరైతే రిఫర్ చేస్తామో వాళ్ళకి టీచ్ చేస్తాం. టీచ్ చేసి హెల్ప్ చేయండి. వాళ్ళకేమైనా ప్రాబ్లమ్ వచ్చినా, డౌట్ వచ్చినా ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తాం. తర్వాత ఇదే మనకి 5 మెంబర్స్ 525 అనే ఫార్ములా ఏదైతే ఉందో అలాగే ఈ లెర్నింగ్, టీచింగ్, హెల్పింగ్ ఇవనేవి డూప్లికేషన్ అవ్వాలి. అంటే మనకు ఒకరి తర్వాత ఒకరికి జనరేషన్‌కి మారుతానే ఉంటది. సో ఫస్ట్ మనము మన ఐడీని అప్‌గ్రేడ్ చేసుకోవాలి. తర్వాత మినిమమ్ 5 అప్‌గ్రేడ్స్ ఫస్ట్ లెవెల్‌లో చేయాలి. 525 గోవా టూర్ అనేది మనం అచీవ్ అవ్వాలి. సో సిల్వర్ రాయల్టీ, ఫారెన్ టూర్, గోల్డ్ రాయల్టీ ఇట్లా మనం అన్నీ కరెక్ట్‌గా ఒక గోల్ అనేది ఫిక్స్ చేసుకొని, దీని తర్వాత ఇది అనే ప్లానింగ్ యేసుకొని, మనం కరెక్ట్‌గా వర్క్ జేస్తే కంపల్సరీ 178 సీఆర్ కాకపోయినా అందులో 10% 1% అయితే కంపల్సరీ సక్సెస్ అవుతాం అనేది ఈ గోల్ సెట్టింగ్‌కి సంబంధించిందనమాట. సో గోల్ సెట్ జేసుకోవాలి. మనం కంపల్సరీ వర్క్ జేయాలి. అందరం చేస్తాం సార్. అందరం కంపల్సరీ సక్సెస్ అవుతాం దీంట్లో. ఎందుకంటే రిస్క్ ఏముండదు. కంపల్సరీగా మనం ప్రతి ఒక్కరికి చేసుకోవడం ఏం రాని పర్సన్ గూడా స్టూడెంట్ గాని, ప్రతి ఒక్కరు గూడా చేసుకోవడానికి సోర్స్ ఉంటది. సో ప్రతి ఒక్క గైడ్‌లైన్స్ కూడా ఉంటుంది దీంట్లో. సో నెక్స్ట్ ఇందాక చెప్పాను గదా సార్ మీకు ఫైనాన్షియల్ సెక్యూరిటీ అంటే నామినీ ఫెసిలిటీ దీంట్లో ఉందని చెప్పాను గదా! సో ఇక్కడ మీకు ఒక పర్సన్ అనేది ఆహ్, పర్సన్ నేమ్ లేదిక్కడ. ప ఒక పర్సన్ అనేది మనకు ఎక్స్‌పైర్ అయిన తర్వాత గూడా. సో తన ఐడీ ఏదైతే ఉందో తన నామినీ పర్సన్ అనేది ఎవరైతే ఉంటారో వాళ్ళు అనేది యూజ్ చేసుకుంటున్నారన్నమాట ప్రెజెంట్. సో అతనికున్న టీమ్ టోటల్‌గా వచ్చేసి 42 4,23,723. సో ఈ టీమ్ నుంచి వచ్చే ప్రతి ఒక్క ఇన్‌కమ్ గూడా వాళ్ళ ఎవరైతే నామినీ పెట్టుకున్నారో వాళ్ళకి ఒక ప్రూఫ్ లాగా అంటే వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇస్తుంది ఇప్పటికి గూడా. సో ప్రతి ఒక్కరు చేయండి సార్. 100%గా ప్రతి ఒక్కరం సక్సెస్ అవుతాం. నేను కూడా చేశాను సార్. నేనొక 6 మంత్స్‌లోనే మినిమమ్ 5,20,000 దాకా తీసుకున్నాను. సో ప్రతి ఒక్కరికి ఇది నాతోనైంది మీతోని గూడా అవుతది. కంపల్సరీగా చేయండి. ప్రతి ఒక్కరం సపోర్ట్ చేస్తాము. అందరం సక్సెస్ అవుదాం సార్. థాంక్ యూ సో మచ్ సార్.